ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కాసేపు పొలిటికల్ టెన్షన్ దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఏం జరుగుతుందా అని అంతా కంగారు పడ్డారు. దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరుతో టీడీపీ ర్యాలీ ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీకి టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల శ్రీరామ్ తాతయ్య, కేశినేని చిన్ని హాజరయ్యారు. అదే సమయంలో టిడ్కో గృహాలను పరిశీలించి వస్తున్న వైసీపీ నేతలు ఎదురుపడ్డారు. టీడీపీ ర్యాలీని చూడగానే వైసీపీ కార్యకర్తలు జై భాను అని నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. టీడీపీ వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో టెన్షన్ ఇంకా పెరిగింది. చివరకు ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కాసేపు పొలిటికల్ టెన్షన్ దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఏం జరుగుతుందా అని అంతా కంగారు పడ్డారు. దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరుతో టీడీపీ ర్యాలీ ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీకి టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు శ్రీరామ్ తాతయ్య, కేశినేని చిన్ని హాజరయ్యారు. అదే సమయంలో టిడ్కో గృహాలను పరిశీలించి వస్తున్న వైసీపీ నేతలు ఎదురుపడ్డారు. టీడీపీ ర్యాలీని చూడగానే వైసీపీ కార్యకర్తలు జై భాను అని నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. టీడీపీ వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. చివరకు ఎవరి దారిలో వారు వెళ్లిపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. రేటు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో పోటాపోటీగా రాజకీయ పార్టీలు నిరసనలో ఆందోళనకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగ్గయ్యపేటలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్యని ప్రకటించిన తర్వాత కొంతవరకు కూడా టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే దళిత సమ్మేళనం పేరుతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేశినేని చిన్ని, అదేవిధంగా అభ్యర్థిగా ప్రకటన వెలువడిన తర్వాత శ్రీరామ్ తాతయ్య ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో టిడ్కోకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులను పరిశీలించి వస్తున్నటువంటి టీడీపీకి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎదురుపడినటువంటి సందర్భంలో కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. పరస్పరం ఇరువురు నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులని, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు వేరు దారుల్లో మళ్లించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా టీడీపీ మరింత దూకుడుగా వైసీపీ నినాదాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతల మేరకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా రంగం విధించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వాతావరణం కొంతవరకు కూడా శాంతించింది. మరోవైపు ఈ ఘటన తర్వాత మరింత కవింపు చర్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి తనిఖీలతో పాటుగా పికెటింగ్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించడం, ఇంకోవైపు వైసీపీ నుంచి అధికార పార్టీ నుంచి శాసనసభ్యుడిగా సామినేని ఉదయభాను టీడీపీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. ఆయన కూడా వైసీపీ నుంచి సీటు వస్తుందన్నటువంటి ఆశలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారికమైనటువంటి ప్రకటన జరగనప్పటికీ కూడా వైసీపీ నుంచి భానుకే మరోసారి సీటు వస్తుందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. Thank you.